అస్సలాము అలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ అండ్ టెక్ షేక్ అబ్దుల్ అండి. ఈ రోజు మీ ముందుకు మన గుంటూరు ఫేమస్ సుబాని హోటల్ విజయవాడకి తీసుకొచ్చాను. ఓ అన్న ఏంటి బ్రో అది గుంటూరులో అన్న ఉంది? లేదు బ్రో, మీ అందరికి తెలియని విషయం ఏంటంటే మన గుంటూరు ఫేమస్ సుబాని హోటల్ అయితే మన విజయవాడలో కూడా పెట్టారు, కొత్తగా ఆటం నగర్ లో అయితే పెట్టారు. మన సేమ్ అండి, మన గుంటూరు సుబాని హోటలే ఆటం నగర్ లో అయితే పెట్టారు. అదే మనకు వచ్చేప్పటికి సుబాని హోటల్. భలే చెబుతా అన్న, సుబాని హోటల్ ఆడబడితే ఆడ పెట్టేస్తున్నారు ఇప్పుడు. ఇంకా డౌటా నీకు? అవును ఉంది. నీ డౌట్ క్లియర్ చేయమంటావా? లోపలికి వెళ్దామా? వెళ్దాం. వీళ్ళు చేసినట్టుగా ఏది కట్టెలు పోయి మీద ఎవ్వరు చేయరు. ఒక్కసారి నీకు చూస్తే నీకే అర్థమవుతుంది. లోపలికి వెళ్దామా, వాళ్ళు ఎంతలా చేస్తారని పూర్తి వివరాలు నీకే చూపిస్తాను. మొత్తం అయిపోయాక నీ డౌట్ ఉంటే ఇంకా నీ డౌట్ క్లియర్ చేస్తా. ఓకే అయితే వెళ్దామా? లోపలికి వెళ్దామా? వెళ్దాం పద. మన విజయవాడలో కూడా ఏంటంటే సేమ్ యాక్టివ్స్ గా ఏదైతే మన సుబాని భాయ్ హోటల్లో ఉన్నదో అక్కడ పొద్దున పూట కిచిడి ఫ్రై అన్ని అవైలబుల్ గా ఉంటాయండి. మనకి ఇక్కడ చికెన్ ఫ్రై అండి సేమ్ అనమాట. ఇది మనకు వచ్చేప్పుడు ఇది పాయ అండి. అబ్బా వేడి వేడి పాయ చూస్తూనే నోట్లో అయితే లాలాజలం అయితే ఊరిపోయింది. మనం అయితే ప్రస్తుతానికి ఒరిజినల్ సుబాని మన విజయవాడలో ఉంది. అక్కడికి వచ్చాం. అంతకుముందు ఉంది డూప్లికేట్. ఇదైతే ఒరిజినల్ సుబాని, ఏదైతే మన సుబాని భాయ్ వాళ్ళది ఉందో అదే. ఇక్కడ వాళ్ళ ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనకి వంట చేస్తున్నారు. టోటల్ గా అదే స్టైల్లో చేస్తున్నారా లేదనే చూద్దాం. ఇక్కడ మనకి వంట మేస్త్రి గారు ఉన్నారు, షెఫ్ అనమాట. భయ్యా నమస్తే. భయ్యా నమస్కారం అండి. పేరు? ఇస్మాయిల్ అండి. ఇస్మాయిల్. ఏంటి ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇక్కడ? ఏంటి మీరు అంతకుముందు అక్కడ చేశారా? నేను అంతకుముందు చేశానండి. అక్కడ తర్వాత ఇక్కడ వచ్చారు? అవును, ఇక్కడికి పంపించారు మా అక్కడ పాత ఓనర్ గారు కాసిం భాయ్, అందుకని ఇక్కడికి వచ్చాము. ఏంటి భయ్యా అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఉందా? సేమ్ ప్రాసెస్? డిఫరెంట్ ఏమి లేదండి, సేమ్ టు సేమ్ అంతా. చాలా మంది ఏంటంటే ఇది ఒరిజినల్ సుబాని కాదు డూప్లికేట్ సుబాని అంటున్నారు. మరి ఏంటి? కాదండి, వాళ్ళకి తెలియక అంటున్నారు అంతవరకే. అంతే, తెలియక అవగాహన లేక అంతే. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాకు సేమ్ ఉందండి అక్కడలాగా ఎక్కడ అని చెప్పి అంటున్నారు చాలా మంది కస్టమర్లు. మరి ప్రాసెస్ చూపిస్తారా మాకు? చూపిద్దామండి, అదే ఉంది. ఆయిల్ కూడా ఫ్రీడమా? ఆయిల్ కూడా ఫ్రీడమేనండి మా దగ్గర. ఉల్లిపాయలా గురు? ఉల్లిపాయలండి. ఏంటి బ్రో ఇప్పుడు ఏంటి మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ప్రాసెస్ ఏం లేదండి, తర్వాత ఉల్లిపాయ వేగిన తర్వాత దాంట్లో అల్లం చిల్లిపాయ మసాలా మొత్తం. అదేంటి మన బయట నుంచా లేకపోతే మీరు ఓన్ గా ప్రిపేర్ చేయాలి? లేదండి, మేము బయట నుండి ఏమి తెప్పాము, మొత్తం ఓన్ గానే అప్పటికప్పుడు వేస్తాం అనమాట అల్లం చిల్లిపాయ మసాలా అనేది. ఎందుకంటే స్టాక్ అనేది ఉండకూడదు, ఏ ఐటమ్ కూడా ఫ్రెష్, ఎప్పటికప్పుడు ఫ్రెష్ అనమాట. చికెన్ మే కొత్తిమీర పుదీనా కింద అల్లాలో. ఈ పాలండి. ఏంటి బ్రో పాలు కూడా వేస్తారా? మేము పాలు కూడా వేస్తామండి. ఇదిగో నాన్న మటన్ వేస్తాం, మటను. నా రైస్ వేస్తున్నాం అన్న. ఇది బాయిల్ చేసాం కదండి రైసు, ఇప్పుడు దమ్ ఇస్తున్నాం అన్నమాట. ఎంత టైం పట్టింది బ్రో? ఇది ఒక హాఫ్ అన్ అవర్ అండి దమ్ ఇచ్చిన తర్వాత. హాఫ్ అన్ అవర్? ఒక హాఫ్ అన్ అవర్ లో బిర్యానీ అనేది రెడీ అయిపోయింది మొత్తం. ఆ అరోమాకి ఖైదీ సినిమాలో కార్తీక్ డబరా ముందేసుకుని కూర్చొని తింటారు చూసారా, ఆ ఫీలింగ్ వస్తుంది బ్రో. నాకు కూడా తినాలనిపిస్తుంది అలాగే. ఓకే థ్యాంక్ యూ. మనకి టైమింగ్స్ వచ్చండి పొద్దున్న 7 నుంచి 11 వరకు అయితే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది నాన్ వెజ్. తర్వాత 11 నుంచి మనకి రాత్రి 11 వరకు అయితే బిర్యానీస్ కంటిన్యూగా ఉంటాయి. మనకి ఈ సుబాని భాయ్ హోటల్ కూడా మంచి సిట్టింగ్ ఉందండి. టోటల్గా ఏసీ డైనింగ్ అయితే ఏర్పాటు చేశారు. మనకి ఇక్కడ కూడా ఏంటంటే గుంటూరులాగానే మనకి 1.5 అయితే మాత్రం కనుక ఫుల్ ఫ్లోటింగ్ వస్తుంది ఇక్కడ కూడా.
ప్రస్తుతానికి అయితే మన గుంటూరు సుబాని హోటల్ విజయవాడ ఆటోనగర్లో అయితే ఉన్నాం అనమాట. ఇది వీళ్ళది ఇంకో బ్రాంచ్. ఇక్కడ నార్మల్గా మనం ఇక్కడ ఒక చికెన్ దమ్ము, మటన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై అయితే తీసుకున్నామంటే ఇట్లా క్వాంటిటీ పరంగా అక్కడికి ఇక్కడికి సేమ్ అని ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. ఒకటి ఆర్డర్ తీసుకుంటే ఇద్దరు ఈజీగా తినచ్చు. ఇచ్చారా సేమ్ అండి, క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ మనకైతే ఏదైనా మన బిర్యానీ అనమాట. అంతా కూడా ఇంత కూడా డిఫరెన్స్ లేదండి, అక్కడికి ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగుంది. మటన్ కూడా స్మూత్గా చాలా డిలీషియస్గా ఉంది. అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ అయితే ఏం లేదు, టోటల్గా 100 to 100 మ్యాచ్ అయింది. ఎందుకంటే వాళ్ళదే కాబట్టి ఇది. ఇక్కడ కూడా చికెన్ ఫ్రై, చికెన్ దమ్ అండి, రెండు కూడా మనకి ఏంటంటే ఫ్రై. మీ వీళ్ళ దగ్గర మీరు మటన్ దమ్ము, చికెన్ ఫ్రై అయితే మస్ట్ ట్రై చేయండి, చాలా బాగుంది, అదిరిపోయింది. ఓకే, హాయ్ బ్రో. హాయ్ అన్న. ఇప్పుడు ఇది మనకి గుంటూరు సుబాని హోటల్ అని చెప్పి ఇక్కడ పెట్టారు. మీరు అక్కడ తిన్నారా? తిన్నాను అన్న. అక్కడికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? ఏం తేడా లేదు, సేమ్ ఉంది. అక్కడ క్వాలిటీ కానీ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఏదైనా. ఒకవేళ మీరు రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5? 5 to 5. థ్యాంక్ యూ. కృష్ణ బ్రో, మీరు డౌట్ క్లియర్ అయినట్టనా? చూసారుగా, వంట దగ్గర నుంచి తీసుకొని మొత్తం ఇక్కడ మీరు గుంటూరులో కూడా తిన్నారు కదా, అక్కడికి ఇక్కడికి మీరు డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా? ఏం లేదన్న, మొత్తం అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అంతే. ఇంకా డౌట్ ఏం లేదు అసలు. నమ్ముతారా మరి మీరు? రావాలి, నెక్స్ట్ వీక్ మా ఫ్రెండ్స్ వస్తాం. రైట్ గురు అయితే. ఓకే మరి అయితే, థ్యాంక్ యూ. ఓకే అండి, ఇదండి ప్రస్తుతం నా వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనకి ఇదే ప్లేస్లో అంతకుముందు సుబాని హోటల్ అనేది ఉంది కదండి, అది ఒరిజినల్ అయితే కాదు. ఇది మనకి డైరెక్ట్గా ఏదైనా మన సుబాని హోటల్ గుంటూరు వాళ్ళదే ఇక్కడైతే పెట్టారనమాట. అది సుబాని, ఈ సుబాని ఒకటే. సో ఫుడ్ కానీ టేస్ట్ కానీ ఏం డిఫరెన్స్ లేదు. మీరు ఇక్కడ ఆల్రెడీ టేస్ట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించింది చూడండి. గుంటూరులో టేస్ట్ చేసిన ఉన్నా కానీ, లేదా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి టేస్ట్ చేసిన ఉన్నా, మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తే కామెంట్ చేయండి. లేదంటే మోర్ అప్డేట్ వీడియోస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నా ఇష్టం ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.